హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి అబ్బా. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. ఏంటి ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎస్, వెళ్తున్నామండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ పాప నేను బస్సులో వచ్చాం, లగేజ్ ఎక్కువ ఉండటం వల్ల పాప అస్సలు బస్సులో కూర్చోవట్లేదని మా హస్బెండ్కి ఫోన్ చేస్తే సరే బండి మీద వెళ్ళిపోదాము అన్నారు. మధ్యలో కూర్చుని వెళ్తే ఎవరు అనుకుంటున్నారా? మా తమ్ముడు, నేను, మా హస్బెండ్, మా పాప కలిసి బండి మీద వెళ్తున్నాం. పాప చూసారా, చెయ్యిలు బయట పెట్టద్దన్నా సరే చేతులు బయట పెడుతూ వాళ్ళ డాడీకి చూపిస్తుంది. మా తమ్ముడు కూర్చో కూర్చో అన్నా సరే అస్సలు వినట్లేదు. చూసారా ఎలా చూస్తుందో. కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాం, ఎందుకంటే క్లైమేట్ మొత్తం మారిపోయింది, వర్షం పడేలా ఉందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నాం. మళ్ళీ వర్షం వస్తే పాప ఉంది కదా, ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. క్లైమేట్ మొత్తం చూడండి, చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా తమ్ముడు ఎందుకు అలా మీ డాడీ డాడీ అని పిలుస్తామంటే మా పాప చూసారా ఫేస్ ఎలా పెట్టిందో, మూతి చూసారా ఎలా పెట్టి ఏడుస్తుందో. కొంతసేపటికి మా జంక్షన్ వచ్చింది. ఆల్రెడీ జంక్షన్లో చిన్నన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా మేము అన్నయ్యని చూడకుండా ముందుకు వెళ్ళిపోయాం. తర్వాత ఏమో తమ్ముడు పాపని తీసుకున్నాడు. అయినా తమ్ముడి దగ్గర అస్సలు ఉండట్లేదు పాప. సర్లే అని చెప్పేసి వాళ్ళ చిన్న మామయ్య వస్తే వాళ్ళ మాయ దగ్గరికి వెళ్తే వీళ్ళ డాడీ ఏమో ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే అస్సలు ఏడుపు ఆగలేదన్నమాట. వాళ్ళ మాయ అప్పుడు షాప్కి తీసుకువెళ్ళారు. పక్క షాప్లో తమ్ముడు టిఫిన్ కట్టిస్తున్నాడు. వాళ్ళ మాయ ఏమో పాపకి ఫ్రూటీ కొనిపించి ఇచ్చాడనమాట. అప్పుడు కొంచెం ఏడుపు కంట్రోల్ అయ్యింది పాపకి. చూసారా ఫ్రూటీ చూసారా ఎలా తాగుతుందో. తర్వాత అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరేసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.